నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 14కి స్వాగతం. ఇక్కడ ఎవరైతే తెలంగాణ అలాగే ఆంధ్ర నుంచి ప్రిపేర్ అవుతున్నారో ఈ పోస్టులకి వారికి 0 లెవెల్ టు హీరో లెవెల్ జనరల్ హిందీ క్లాసెస్ తెలుగులో అందించడం జరుగుతుందండి. మాకు ఏమీ రాదు సార్ అన్న వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకున్నట్టయితే ఇక్కడ మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు తెలుగు వ్యాకరణం వచ్చినట్లయితే ఇది ఈజీగా వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నానండి. ఇంకా ఇప్పటివరకు ఎవరైతే వీడియోస్ చూడలేదు ఇంతకుముందు అవన్నీ కూడా మీకు కింద ప్లేలిస్ట్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2024 జనరల్ హిందీ టు తెలుగు అని చెప్పేసి అక్కడ నుంచి మీరు చూసేయచ్చండి. ఇంకా ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్గా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ఈ క్లాసెస్ అనేటువంటివి ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు అయితే ఉంటుంది కూడా, ఎవరైతే మిస్ అవ్వద్దండి. సో ఇది మంచి క్లాసులు. సో ఇక్కడ ఇంకా ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే ఎవరైతే ఈ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో హిందీ క్లాసుల కోసం వాళ్ళ కోసం అయితే రాత్రి 9:30 గంటలకు అయితే లైవ్ సెషన్ ఉంటుందండి. అక్కడ మీరు డౌట్లు కూడా అడగచ్చు. అలాగే లైవ్లోనే మీ యొక్క సజెషన్స్ అన్ని కూడా మీరు అక్కడ ఇచ్చేసి ఫ్రీగా ఎటువంటి పెయిడ్ బ్యాచ్ కాకుండా ఫ్రీగా అయితే మీరు ప్రాక్టీస్లో భాగంగా అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ యొక్క రివిజన్ కానీ చేసుకోవచ్చు. అక్కడ అన్నీ కూడా దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ప్లేలిస్ట్ లింకులు కూడా మీరు అక్కడ నుంచి కూడా అయితే అవి కూడా మీరు చూసేసి మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగిందండి. ఈరోజు మనం మొదటిగా ఈ ప్రశ్న అయితే చూద్దాం. మొదటి ప్రశ్న మీ స్క్రీన్ ముందుకు. మనం రోజువారీ క్లాసుల్లో ఒక్కొక్క టాపిక్ తీసుకొచ్చి ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి. ఈరోజు కౌన్సా పద్ వికృత్ నహీ హై. కౌన్సా పద్ వికృత్ నహీ హై. వికృత్ అంటే ఇక్కడ చేంజ్ అవ్వడం చేంజ్ కానటువంటిది ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, చేంజ్ కానటువంటిది ఏది. వికృత అంటే వికృతమైన, చేంజ్ అవ్వడం కదా. మరి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నహి అన్నాడు. చూడండి, నహి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కాదు అని చెప్పేసి కదా. సో ఇక్కడ పద్ అంటే పదము. చూడు, శబ్ద్ పద్ పదము, ఇది మీకు గుర్తుంటుంది. పదంతో మీరు రిలేట్ చేసుకుంటారు. మరి ఇక్కడ చూసినట్లయితే సంజ్ఞ అంటే మనం చెప్పుకున్నాం పేర్లను తెలిపేటువంటిది, వస్తువు లేదా ప్రాణి యొక్క పేర్లను తెలిపేటువంటిది నామవాచకము, సంజ్ఞ, నౌన్ అని. అలాగే అవే అంటే కూడా మనం చెప్పుకున్నాం ఎటువంటి చేంజ్ కానటువంటిది అని చెప్పేసి. అయితే మన ప్రశ్నకి ఇదే సమాధానం అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి విశేషణం అంటే ఏదేని సంజ్ఞ అంటే నామవాచకము, అలాగే ఈ సర్వనామము అంటే సర్వనామాల యొక్క ఏ విశేషణం తెలుపుతుందో అది మనకి ఏమవుతుంది, విశేషణము అవుతుంది. క్రియ అంటే చేసే పని ఏదైతే ఉందో వాటి యొక్క పదాలను తెలిపేదే మనకి ఏమవుతుందంటే క్రియ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇంతకుముందు చేసుకున్నాం. ఇంకెవరైనా చూడలేదు కింద అక్కడ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రశ్న చూడండి, సుబహ్ హుయి ఔర్ ఫూల్ ఖిల్ ఉఠే ఇస్ వాక్యమే ఔర్ క్యా హై. అంటే ఇక్కడ చూడండి, ఔర్ అని అంటున్నాడు. ఈ సెంటెన్స్లో ఇక్కడ మనకు ఔర్ ఉంది కదా, ఇది ఏంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఇది ఏంది అని అడిగినప్పుడు మరి ఈ సుబహ్ హుయి అంటే పొద్దున అయింది. తర్వాత రెండవ సెంటెన్స్ చూడండి, ఫూల్ ఖిల్ ఉఠే పువ్వులు వికసించాయి. ఇది ఎటువంటి పదము అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే విస్మయాది బోధకు, సముచ్చయ బోధకు, క్రియా విశేషణం, సంబంధ బోధకు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఒక్కొక్కటి మనం చేసుకున్నట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. మీకు చెప్తాను. విస్మయాది బోధకు అంటే మనకు విస్మయము ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆశ్చర్యం అనమాట. ఏమవుతుంది, ఆశ్చర్యం ఉంటుంది. ఆశ్చర్యం ఉంటుందంటే ఓ ఆ అని చెప్పేసి ఇలా సింబల్ ఉంటుంది. రైట్, ఇలా ఉన్నట్లయితే మనకు ఆశ్చర్యం ఇక్కడ ఎక్కడ లేదు. సో మనకి ఇది కాదు. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సముచ్చయ బోధక్ అంటే ఏదైనా రెండు సెంటెన్స్లు ఉంటాయి కదా, దాటి మధ్యలో మనకు జోడిస్తాయి అనమాట. అంటే ఆ రెండు సెంటెన్స్లు కలిపి ఒక పదం మధ్యలో ఉపయోగిస్తారు. అటువంటి పదాలను మనం ఏమంటామంటే సముచ్చయ బోధం అంటాం. సో ఇక్కడ మీకు పైన ఉంది చూడండి, సేమ్ ఇదే. ఇప్పుడు మనకి ఈ ఎగ్జాంపుల్ ఇది అని చెప్పొచ్చు. ఇది మనకు కరెక్ట్ అవుతుంది. మరి ఇంకా మిగతా రెండు కూడా ఆప్షన్ చూద్దాం. క్రియా విశేషణం అంటే ఏదైనా పని యొక్క విశేషణాన్ని తెలిపేటువంటి పదాలని మనం క్రియా విశేషణం చెప్పుకున్నాం. సో ఇది కాదు. సో మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే డి ఆప్షన్ సంబంధ బోధక అంటే రిలేషన్. మీకు కానీ ఏదేని తర్వాత మీకు ఇక్కడ కా అని కానీ లేకుంటే కి అని కానీ లేకుంటే మీకు కా అని కానీ వచ్చిందనుకోండి, ఇది మనకి ఏమవుతాయంటే సంబంధాన్ని అంటే యొక్క అనేటువంటి అర్థం అవుతుంది. దీన్ని చూసుకున్నట్లయితే మీరు యొక్క అనేటువంటి అర్థం వస్తుంది ఇది లెక్క. సో మేరా ఘర్ హే, నా ఇల్లు, నా యొక్క ఇల్లు అని చెప్పేసి ఇలా మనం చెప్పుకున్నట్లయితే మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఎవరైతే మరి ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. మనకు సముచ్చయ బోధక్
సర్వనామం అనేటువంటిది ఇక్కడ సముచ్చయ బోధక్ అవ్యయ్ అనేటువంటిది ఇక్కడ ఖరాబ్. ఈరోజు మనం టాపిక్ తీసుకొచ్చాం అవ్యయ్ అనేటువంటిది. ఈరోజు అన్ని కలిపి తీసుకొచ్చడం రావడం జరిగింది. అంటే 4 నేను చెప్పాను కదా, అవ్యయ్ 4 प्रकार के होते हैं అని చెప్పేసి ఆ 4 प्रकार ఇక్కడ చూసుకున్నట్లయితే విస్మయాది బోధకు, సముచ్చయ బోధకు, క్రియా విశేషణ, సంబంధ బోధకు ఈ 4 ఉంటాయండి. రైట్. సో ఒక్కరోజు అన్ని కలిపి తీసుకొచ్చాను, ఎందుకంటే మనకి ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి నేను చాలా షార్ట్గా తీసుకోవడం జరిగింది. ఇలా మీకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. 3వ ప్రశ్న చూడండి. భలా మే क्या कर सकता हूँ వాక్య మే రేఖాంకిత్ శబ్ద హే. రేఖాంకిత్ శబ్ద అని అనుకో. రేఖాంకిత్ అంటే ఇది అండర్లైన్డ్ అని చెప్పుకున్నాం. రైట్. అండర్లైన్డ్. ఇక్కడ రేఖాంకిత్ శబ్దం అనేది ఉంది, బల అని ఉంది. రైట్. ఈ బల అనేటువంటిది ఏంది? బల మంచిది అని చెప్పారు కదా తెలుగులో. మంచిది నేనేం చేయగలను, మే క్యా కర్ సక్తా హూ, నేనేమి చేయగలను, మంచిది నేనేం చేయగలను అనేదాంటి వాక్యంలో మంచిది అనేటువంటి పదం ఏంది? ఇక్కడ సంజ్ఞ, సర్వనాం, విశేషణ్, అవ్యయ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈజీగా మనకు చూసుకున్నట్లయితే మనం అవ్యయ్ టాపిక్ చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు మరి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సార్ మిగతా ఎందుకు కాకూడదు సార్, మరి ఇది ముందే ఉంది కదా, బల అనేటువంటి స్టార్టింగ్లోనే ఉంది కదా, మరి సంజ్ఞ అని చెప్పొచ్చు కదా దీన్ని అని చెప్పుకున్నట్లయితే సంజ్ఞ అంటే ఏంది? ఏదైనా వస్తువు లేదా వ్యక్తి లేదా యొక్క ప్రాణి దాని యొక్క పేర్లను తెలుపుతుంది. కానీ ఇక్కడ ఏం లేదు. సో నెక్స్ట్ చూస్తున్నట్లయితే మరి సర్వనామం కూడా అయ్యిండొచ్చు కదా సార్ అంటే మరి సర్వనామంలో మీకు వచ్చేది వహ్, యహ్, కోయి, కౌన్, కుచ్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ మనకు ఎక్కడ కూడా రాదు కాబట్టి ఇది కాదు. విశేషణం అంటే సంజ్ఞ సర్వనామం యొక్క విశేషణాన్ని తెలిపేటువంటిది. సో ఇది కాదు. సో బల అనేటువంటిది మంచిది అనేటువంటిది అది మార్పు చెందినటువంటి పదం ఒకటి. సో కామన్గా ఎక్కడ చూసినా ఈ పదం ఇలాగే వాడతారు కాబట్టి మనకు ఈ ప్రశ్నకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అవ్యయ్ అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 4వ ప్రశ్న. निम्न में से कौन सा शब्द संबंध बोधक विकारी नहीं है? संबंध बोधक विकारी नहीं है. ఇక్కడ అవికారి అడుగుతాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి निम्न में से कौन सा संबंध बोधक विकारी नहीं है? के कारण, समेत, ఓహో, సహిత్. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి కొంచెం మీరు ఎడిట్ చేసుకున్నట్లయితే ఇక్కడ అని చేసుకోండి మీరు. అవికారి అంటే అవ్యయ్. చూడండి మీకు అవికారి అంటే అవ్యయ్ అంటే మరి ఇప్పుడు దీన్ని కూడా చెప్పుకోవాలి కదా. వ్యయము కానిది అంటే మరి మార్పు చెందనిది. ఇక మనం సింపుల్గా మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే మార్పు చెందనిది. రైట్. ఇలా మనం చేసుకున్నట్లయితే ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి కే కారణ్, సమేత్, సహిత్. మరి ఇక్కడ మీరు ఒక్కసారి మీరు వర్ణాలు హిందీ వర్ణమాల గుర్తుపెట్టుకున్నట్లయితే అక్షరాలు చదవడం వచ్చినట్లయితే మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఓహో అనేట్లయితే మనం ఎక్కడ వాడతాం కామన్గా? ఓహో అదా సంగతి అంటాం కదా. సో అప్పుడు మనకి ఇక్కడ వస్తుంది. కానీ ఇక్కడ లేదు కాబట్టి మనకి ఈ ప్రశ్నకి ఇదే సమాధానం. ఎందుకు సార్ ఇదే సమాధానం అంటే ఇక్కడ అడుగుతున్నది సంబంధ బోధక్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? కే, కా, కే, ఇలాగే సమేత్, సహిత్ కదా. మరి సీతా సమేత రాముడు అని చెప్పేసి అనుకో, సీతతో కూడి అని చెప్పేసి వస్తుంది. సో రమేష్ ఇలా వస్తుంది. సో ఇలాగ మనకు వచ్చినప్పుడు మరి ఇక్కడ ఓహో అనేటువంటి ఈజీ కాదు కాబట్టి మనం ఎలిమినేషన్ మెథడ్ తీసుకున్నట్లయితే మనకు ఈ ప్రశ్నకి ఈ సమాధానము కరెక్ట్ అవుతుంది, ఓహో అనేటువంటిది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 5వ ప్రశ్న చూడండి. వహ్ హమేషా అప్నే భాయి కే గీత్ గాతే రహతే హై. ఇస్ వాక్య మే అవ్యయ్ పద్ హై. చూడండి అతడు ఎప్పుడు వాళ్ళ యొక్క అన్ననో తమ్ముడు యొక్క పాటలు పాడుతూ ఉంటాడు అని చెప్పేసి అడుగుతున్నారు. మరి దీంట్లో ఉన్నటువంటి ఇది అవ్యయ పదము అంటే ఏది మార్పు చెందినటువంటి పదము అని అడుగుతున్నారు. ఇక్కడ దీంట్లో చూసుకున్నట్లయితే మరి వహ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇది ఏంటిది వస్తుంది? సర్వనామము. సో సర్వనామం అయింది కాబట్టి మనకు ఇది తీసే ఇది కాదు. మరి నెక్స్ట్ హమేషా అంటే ఎల్లప్పుడూ అనేటువంటి తెలుగులో కూడా అంతే కదా. ఎల్లప్పుడూ అనేటువంటిది ఎప్పుడు అంటే ఇవి అంతే వస్తుంది, కానీ ఇంకా దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి మనకు ఇది కరెక్ట్ అవుతుంది. మరి మిగతా కూడా చూద్దాం. అపనే గీత్ అంటే ఇదొక సంజ్ఞ వస్తుంది. రైట్. అప్నే ఇది గీత్ అనేటువంటిది సంజ్ఞ వస్తుంది. మరి అప్నా అన్నట్లయితే స్వయం అన్నట్లయితే మనం దేంట్లో చెప్పుకున్నాం? సర్వనామంలో చెప్పుకున్నాం. సర్వనామంలో మరి అందరూ వస్తారు కామెంట్ ఏంటి? సర్వనామంలో కూడా మరి నిజవాచక్ సర్వనామంలో చెప్పుకున్నాం. రైట్. మరి ఇక్కడ చూసినట్లయితే సంజ్ఞ. సో మనకి హమేషా అనేటువంటిది ఈ ప్రశ్నకి సరైన సమాధానము. రైట్. హమేషా అనేటువంటిది ఎల్లప్పుడూ. ఇది మనకు అవ్యయ్ పద్ అంటే అవ్యయ పదము. రైట్. 6వ ప్రశ్న చూడండి. అవ్యయ శబ్ద కౌన్ సా హై. కింద అడుగుతున్నారు. మళ్ళీ అవికారి శబ్ద
శబ్ద్ అన్న అవ్యయ్ అన్న ఒకటి కాబట్టి అవ్యయ్ పదము ఏది అని అడుగుతున్నారు. తుమ్హారా, లోహా, బిల్కుల్, షహర్. ఇక మీరు చూస్తున్నట్లయితే షహర్ ఒక ఊరు అన్నట్లయితే మనకి ఎక్కడ వస్తుంది, సంజ్ఞలో వస్తుంది. సంజ్ఞ అన్నట్లయితే మనం ఏం చెప్పుకున్నాము, నామవాచకము అని చెప్పుకున్నాం. రైట్, నామవాచకం అని చెప్పుకున్నాం. సో ఇది మనకు కాదు, తీసే. సో మరి నెక్స్ట్ బిల్కుల్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది కదా, ఏకదం. మరి లోహా అంటే ఇక్కడ ఐరన్ అండి, అర్థం వచ్చేసి ఐరన్. సో ఐరన్ అంటే ఇది కూడా ఏమవుతుంది, సంజ్ఞ నామవాచకం అవుతుంది, ఇది కాదు. సో మరి నెక్స్ట్ తుమ్హారా అన్నట్లయితే ఇది మనం చెప్పుకున్నాం కదా, సర్వనామంలో ఒక భాగం. ఇది ఏంది, సర్వనామం అంటే ప్రనౌన్. సో మనకి ఇవి ఏవి కాదన్నప్పుడు మరి ఆటోమేటిక్గా మనకు బిల్కుల్ అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. బిల్కుల్ అనేటువంటిది ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ చూడండి 7వ ప్రశ్న, కృదంత్ అవ్యయ్ నహీ హై. కృదంత్ అంటే క్రియ అని కూడా వస్తుంది. ఇక్కడ మీరు కృదంత్ అంటే క్రియ అని కూడా వస్తుంది. కృదంత్ ప్రత్యయలో మనం చెప్పుకున్నాం, కృదంత్ ప్రత్యయ్, తద్ధిత ప్రత్యయ్ అని చెప్పేసి. రైట్, సో ఇలాగ మనకు చూసుకున్నట్లయితే యద్యపి, అథవా, బాహర్, మోట. ఇక్కడ మీరు ఎలిమినేషన్ మెథడ్ ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక ఈజీగా గుర్తుపట్టొచ్చు. మీకు ఆప్షన్ డి ఏదైతే ఉందో మనకు ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు సార్ అని అంటే మోట అనేటువంటిది ఇది ఒక విశేషణము. ఏక్ మోటా బాలక్ రహా థా, ఒక లావు పిల్లవాడు ఉండేవాడు అని చెప్పేసి వస్తుంది. సో ఇలాగ మనం చూసినట్లయితే ఇలా ఈజీగా అయితే మనం సాల్వ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 8వ ప్రశ్న, గాయ్ ధూప్ కే కారణ్ పరేషాన్ హో రహీ హై. గాయ్ అంటే ఆవు, మరి ధూప్ అంటే ఎండ. ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి కదండి. సో ధూప్ అంటే ఎండ, కే కారణ్ ఆవు ఎండల వలన, కే కారణ్ అంటే ఆవు ఎండల వలన ఇబ్బంది పడుతూ ఉన్నది. ఇబ్బంది అంటే పరేషాన్ అంటే పరేషాన్ అవుతుంది కదా, రేటు పరేషాన్ కావాగ్రా అంటుంటారు కదా. సో అలాగా పరేషాన్ హో రహీ హై ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్లో ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారు, వాక్య మే కౌన్ సా వికారీ హై. कौन सा विकारी है. यहाँ पर विकारी అని ఉంది కదా, ఇక్కడ అవికారి అని టైప్ చేసుకోండి. ఇక్కడ మరి అవికారి హై అని ఉండాలి. రైట్, ఇక్కడ అవికారి అంటే ఇందులో ఏది అవ్యయ పదము అన్నట్లయితే ఇక్కడ చూడండి, మరి సంబంధ బోధక్, విస్మయాది బోధకు, క్రియా విశేషణ్, సముచ్చయ బాధక్. సో మనం చూసుకున్నట్లయితే అవ్యయలో రకాలు 4 అని చెప్పుకున్నాం. అందులో ఇది ఏది అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఈ వాక్యంలో మనకి ఏదైనా తెలియాలి కదా, ఇది మనకి ఏమవుతుంది, అవ్యయ పదము. రైట్, ఇప్పుడు నేను మీకు సపరేట్ చేశాను అవ్యయ అని, మీకు అర్థమైపోయింది. మరి ఇది ఏ అవ్యయ దేంట్లో వస్తుంది సార్ అన్నట్లయితే కనుక కే కారణం రిలేషన్ చెప్పుకున్నాం ఇంతకుముందు అని చెప్పాను మీకు. కా, కీ, కే ఎక్కడైతే సెంటెన్స్లో మీకు కనిపిస్తుందో అది మీకు అదేమవుతుంది, సంబంధ కారక అనేటువంటిది అవుతుంది. మరి ఇక్కడ ఈ ఆప్షన్లో ఎక్కడ ఉందో చూసి వెతకండి. సో ఆప్షన్ ఏలో మనకి ఈ సంబంధ అనేటువంటిది కనిపిస్తుంది. సో మనకు ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 9వ ప్రశ్న, కౌన్ సా శబ్ద్ అవ్యయ్ నహీ హై. ఏ పదము అవ్యయ్ కాదు అంటే అవికారి కాదు. అవికారి కాదంటే మిగతావన్నీ కూడా మీకు అవికారి శబ్దే అవుతాయి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఆప్షన్ ఏ ఆజ్, బి కల్, సి కిసే, డి ఇధర్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ మూడు కూడా మనకు అవయవ పదాలే. కానీ ఈ ఆప్షన్స్ ఏదైతే ఉందో మనకు కిసే అనేటువంటిది ఇది ఏమవుతుంది అన్నట్లయితే మనకు ప్రశ్నవాచకలో వస్తుంది. రైట్, ప్రశ్నవాచక్. సో ప్రశ్నవాచకం మనం ఎక్కడ చదువుకున్నామండి, ప్రశ్నవాచక్ సర్వనామ్. రైట్, సో సర్వనామంలో ఇదొక టైప్ అనమాట. రైట్, సర్వనామంలో ఇదొక టైప్. సో ఇది మనకు ఇలాగ మనం తీసేసినట్లయితే ఈజీగా మనం చేసేయచ్చు. సో ఈ ఆజ్, కల్, ఇదర్ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు మనం మాట్లాడాలి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనం తెలుగులో చెప్పుకుందాం. సో ఆజ్ అంటే ఈరోజు, కల్ అంటే రేపు లేదా నిన్న. మనం ఎప్పుడైనా కానీ రేపు లేదా నిన్న అనే పదం వాడతాం. సో దాంట్లో ఎటువంటి మార్పు అయితే చేయం కదా. ఇదర్ అంటే ఇక్కడ ఉన్నాడు, ఇదర్ హే, ఇక్కడ ఉంది, ఇదర్ హే అని చెప్పేసి ఇలా కూడా మనం చెప్పుకుంటాం. సో ఈ ఇదర్ అనేటువంటి కూడా పదం మనకి ఎప్పుడు కూడా మారదు. సో ఇది ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 10వ ప్రశ్న, కౌన్ సా శబ్ద్ క్రియా విశేషణ హై. క్రియా విశేషణ అనేటువంటి టాపిక్లో మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈజీగా గుర్తుపడరు మీరు. సో ఉఫ్ అనేటువంటి ఈజీగా మీకు ఆశ్చర్యార్థం కనిపిస్తుంది కాబట్టి దాన్ని కొట్టేయండి. నెక్స్ట్ ఉజాలా అనేటువంటి కూడా మనకు బావు, మనకి గృహణ అనేటువంటిది కూడా బావు, ఫటాఫట్ అనేటువంటిది కూడా ఇది కూడా కాదు. ఫటాఫట్ అనేటువంటిది మరి క్రియా విశేషణ్ ఫటాఫట్. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు సార్ ఎలా అన్నట్లయితే మరి
ఇప్పుడు సెంటెన్స్ చెప్తాను, అరే నువ్వు ఫటాఫట్ చేసేరా అంటాం. సో టక చేసే, తొందరగా. ఇప్పుడు నేను అంటాను మీకు ప్రశ్న ఇచ్చేసి ఈ క్వశ్చన్ని ఫటాఫట్ ఆన్సర్ సాల్వ్ చేయండి అని చెప్పేసి అన్నాను. ఫటాఫట్ అనేటువంటిది క్రియా విశేషం. ఎలా సాల్వ్ చేయమని చెప్తున్నాను నేను? ఫటాఫట్ అంటే ఎగ్దమ్ టకాటక్ ధనాధాన్గా సాల్వ్ చేయమని అంటారు. అంటే ఇట్టే ప్రశ్న చూడగానే మీరు వెంటనే ఆన్సర్ చేసేయాలి అని చెప్పేసి అర్థం వస్తుంది. కాబట్టి మనకు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 11వ ప్రశ్న చూడండి, వహ్ లాచార్ హై క్యోంకి వహ్ అంధా హై, ఉస్మే కౌన్ సా అవ్యయ హై, ఇస్మే కౌన్ సా అవ్యయ హై. ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడండి, వహ్ లాచార్ హై క్యోంకి వహ్ అంధా హై. అంటే ఈ అతను ఎందుకు పనికిరానివాడు, ఎందుకంటే అతడు అంధుడు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ వాక్యం ఉంది. మరి దీనికి ఈ వాక్యంలో ఏమడుగుతున్నాడు? కౌన్ సా అవ్యయ హై అన్నాడు. ఎటువంటి అవ్యయ పదం ఉంది? మరి పరిణామవాచక్, మరి సంబంధవాచక్, నెక్స్ట్ సంకేతవాచక్, కారణవాచక్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈజీగా చెప్పొచ్చండి. మనకు పరిణామము తెలియజేస్తుంది, అతడు పనికిరాడు. ఎందుకు అంటే రీజన్, మామూలుగా రిజల్ట్ అతడు లాచార్. ఎందుకు అని చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ రిజల్ట్ ఏమి వచ్చింది అంటే అతడు అంధుడు అని చెప్పి వస్తుంది. కాబట్టి మనకు ఆప్షన్ ఏ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 12వది, మేరీ మాతాజీ आई है इसलिए मैं आ नहीं सका, इस वाक्य में कौन सा अविकारी शब्द है? यहाँ पर ఆ పెట్టుకోండి మీరు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అవికారి శబ్ద హే. ఎందుకంటే అవికారి అవి అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ పదంలో ఇక్కడ చూడండి మరి ఏది అనేది మారింది అంటే ఇదే మనకి ఎప్పుడు కూడా మారింది. ఇది ఏంటిది అని అడుగుతున్నారు. ఇది మనకు తెలుసుకున్నట్లయితే ఇంతకుముందు నేను చెప్పాను, రెండు సెంటెన్స్ల మధ్య జోడించే పదాలను ఎప్పుడైతే కనిపిస్తాయో మీకు అది సముచ్చయ బోధక అవుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో అది ఎక్కడ ఉందో చూసండి, సంబంధ బోధక ఉంది, సముచ్చయ బోధక చూడండి మనకి ఇట్టే మనకు ఎక్కడ కనిపించిందండి? ఆప్షన్ బిలో కనిపించింది. మనకు ఆప్షన్ బి అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, సముచ్చయ బోధక అవుతుంది. నెక్స్ట్ మరి విస్మయాది బోధక మనకు ఆశ్చర్యార్థక సిగ్నల్ సైన్ అనేటువంటిది కనిపిస్తుంది. క్రియా విశేషంలో మనకు పని యొక్క విశేషణను తెలుపుతుంది, ఆ పని ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది, అలాగే ఎక్కడ అవుతుంది, అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం మరి ఎంతలో ఎంత మోతాదులో అవుతుంది అనేటువంటి ఎక్కడ తెలుపుతాయి. ఈ 4 క్రియా విశేషం యొక్క 4 భేదాలు ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 13వ ప్రశ్న, किसमें संबंधवाचक अव्यय का प्रयोग नहीं हुआ है? संबंधवाचक అంటే నేను చెప్పాను మీకు కే కా కి ఎక్కడైతే కనిపిస్తాయి మనకు సంబంధవాచక అంటాడు, కానీ ఇక్కడ నహి అంటాడు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఒక వాక్యంలో కింద ఇచ్చినటువంటి ఒక వాక్యంలో కిస్మే ఎందులో, ఇక్కడ మీకు తెలుగులో రాసి చూపిస్తాను. కిస్మే అనేటువంటిది ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు మీకు దీనికి చెప్తున్నాను. ఎందులో అనేటువంటి అర్థం వస్తుంది. కిస్మే అంటే ఎందులో. ఇక్కడ మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈజీగా మీరు చేసేయచ్చండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కింద తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సో ఇదే ఒక ఉద్దేశంతో మనం ఈ సిరీస్ అనేటువంటి స్టార్ట్ చేయడం కాబట్టి ఇప్పటివరకు మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వహ్ డర్ అని ఉంది, ఇక్కడ డర్ కాదండి. సో ఇక్కడ డర్ చేసుకున్నట్లయితే మనకి డర్ అంటే భయము, రైట్, భయము. మరి వహ్ డర్కే మారే చుప్ గయా అంటే అతడు భయం చేత మరి సైలెంట్గా అయిపోయాడు. రెండవది చూసుకున్నట్లయితే సోను ధూప్కే కారణ్ బేహోష్ హోగయా, సోను ఎండ వలన మూర్చపోయాడు. బేహోష్ అంటే మూర్చపోవడం, బేహోష్ అంటే మూర్ఛ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిఖిల్ జల్దీ ఘర్ చలా గయా, నిఖిల్ తొందరగా ఇంటికి వెళ్ళిపోయాడు. జల్దీ అంటే జల్దీ రా అంటాం కదా, నిఖిల్ తొందరగా ఇంటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డి చూసుకున్నట్లయితే వినయ్ అప్నే దోస్తో కే సాత్ ఘూమ్ రహా థా అంటే వినయ్ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో అటు ఇటు తిరుగుతుండేవాడు అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కే సాత్, ఇంతకుముందు ఏం చెప్పాను కే, ఇక్కడ కే ఉంది చూడండి, ఈ కే. నెక్స్ట్ ఇక్కడ కే కారణంలో మీకు కే, ఇక్కడ కే మారేలో మీకు ఇక్కడ కే ఇక్కడ ఇవి ఉన్నాయి. సో మనకు ఇందులో మాత్రం కనిపించలేదు కాబట్టి మనకు ఈ ఆప్షన్ ఏదైతే సి ఉందో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 14వ ప్రశ్న చూడండి. కౌన్ సా శబ్ద సముచ్చయ బోధక్ నహీ హై, ఏ పదము సముచ్చయ బోధకు, ఇంతకుముందు చెప్పాం కదా సముచ్చయ బోధక్ అంటే రెండు సెంటెన్స్ని కలిపేటువంటి పదాలు అని చెప్పేసి. ఇక్కడ మీరు చూసినట్టయితే పరంతు తథా ఇస్లియే ధీరే సార్ మరి మాకు ఆ పదాలు ఏమో మాకు తెలియదు సార్, మేము ఎలా గుర్తుపట్టాలి అన్నట్లయితే మీరు ఆప్షన్లు ఇచ్చినటువంటి దానిలో ఎలిమినేషన్ మెథడ్లో ఒకసారి చూడండి, అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీరు ఇది రావాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు టాపిక్ థియరీ ఏదైతే ఉందో మీరు థియరీ కూడా చూసినట్లయితే ఈజీగా మీకు అర్థమవుతుంది. మరి మీ యొక్క
యొక్క రిక్వెస్ట్ చేస్తున్నట్లయితే థియరీ క్లాస్ కూడా చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నానండి. మరి మీ యొక్క రిక్వెస్ట్ కావాలండి. ఎందుకంటే అందరూ కూడా నాకు ఇలా ప్రాక్టీస్ చేయించండి సార్, మాకు హిందీలో ఉన్నటువంటి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి చేయించండి అనడంతో ఇలా చేస్తున్నాను. మరి మీకు టాపిక్ అడిగినట్లయితే మనం దాని గురించి కూడా ఆలోచించి మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. మీరు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. ఇటువంటి ఒపీనియన్ ఏదైతే సజెషన్ ఇచ్చినట్లయితే దాన్ని బట్టి మనం మంచి క్లాసులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ ఆప్షన్ డి అనేటువంటిది ఈజీగా అవుతుంది. ఎందుకంటే మనం మీరు ప్రాక్టీస్ సెట్ చూసి ఉంటారు ఇంతకుముందు ప్రాక్టీస్ సెట్, అందులో మనం ధీరే అనేటువంటిది పదం తీసుకొని రావడం జరిగింది. ఇది ఏమవుతుందంటే ఇది ఒక రీతివాచక క్రియా విశేషణ అవుతుంది. రీతివాచక క్రియా విశేషణ అవుతుంది. రీతివాచక అంటే ఏంటంటే చేసే విధానం, రైట్? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రీతివాచక క్రియా విశేషణ ధీరే చల్తా హే కదా, ఇలాగ మనకు వస్తుందండి. సో ఇలా మనం ఆన్సర్ సాల్వ్ చేయాలి. మిగతావన్నీ కూడా మనకి ఏమవుతుందంటే ఇది మనకు ఏమవుతుందంటే సముచ్చయ బోధక అవుతాయి. పరంతు, తథా, ఇస్లియే ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు క్వశ్చన్లో కూడా మనం ఇస్లియే మా అమ్మ వచ్చింది కాబట్టి నేను ఈరోజు రాలేకపోయాను, కేలి ఇస్లియే అందుకని ఇస్లియే అంటే అందుకని అర్థం వస్తుంది, అందుకని. ఇంకా పరంతు అంటే తథ అంటే ఇంకా, ఇలాగ మనకు అర్థాలు అయితే రావాలి. పరంతు కానీ అని చెప్పేసి వస్తాయి. లెకిన్ అన్నా కూడా కానీ అనేటువంటిది అర్థాలు వస్తాయి. ఇలా మనం ప్రశ్నలు అయితే సాల్వ్ చేయాలి. 15వ ప్రశ్న చూడండి. కౌన్సా పరిమాణవాచక క్రియా విశేషణ అవ్యయ హై? పరిమాణవాచక క్రియా విశేషణ అవ్యయ హై. క్రియా విశేషణ చెప్పుకున్నట్లు మనం మోతాదులు అనేటువంటి ఒక రకం వస్తుంది, ఒక టైప్ వస్తుంది. సో అందులో మరి ఇక్కడ ఏది క్రియా విశేషణ అనేటువంటిది మనకు మరి సరే మరి దీనికి గుర్తుపట్టాలంటే ఫస్ట్ మాకు ఇది పరిమాణవాచక క్రియా విశేషణ అంటే ఏదో తెలియాలి కదా. సో పరిమాణవాచక క్రియా విశేషణ అంటే ఇందులో మనకు మోతాదు, మాత్ర, మీ ఇక్కడ మాత్ర అంటే అసలు తెలుగులో హిందీలో అయితే మాత్ర అంటారు, మరి తెలుగులో చూసుకున్నట్లయితే దీని యొక్క అర్థము మోతాదు, ఎంత మోతాదులో అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్రియా విశేషణ ఇతనా, కితనా, అంత, ఇంత, కొంచెము, ఎక్కువ, తక్కువ, మళ్ళీ ఇంతలో, అంతలో కదా. అలాగా మరి చూసుకున్నట్లయితే సర్వదా అంటే ఎల్లప్పుడూ అని వస్తుంది. సర్వత్ర అంటే అన్ని చోట్ల అన్ని చోట్ల ఉంటారు. సర్వత్రా. ఇతన అంటే ఇంత మీనింగ్ వచ్చేసి మనకి ఇతన అంటే ఇంత అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే గలత్ అంటే రాంగ్, అర్థమైంది కాబట్టి సో మనకు ఈ ప్రశ్నకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంత అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. మోతాదు అనేటువంటిది గుర్తున్నట్లయితే అందులో మీరు ఆప్షన్ ఎత్తుకోండి. ఇంత, అంత, ఇతన, ఉత్తన, కుచ్చు, కోయి, థోడా, జాదా, కమ్, అది ఇలాంటివి వచ్చినాయి అనుకోండి. ఇలాంటి పదాలు వస్తే మీరు ఇలాంటి ఆప్షన్ టిక్ పెట్టచ్చు ఈజీగా. మీరు ఎటువంటి బైహార్ట్ అవసరం లేదంటే ఈజీ. మనకు ఈ టాపిక్ అనేటువంటిది చాలా ఈజీ. మనకు అర్థం కాకపోవడంతో అందులో మనం హిందీ అనగానే కొంచెం భయపడతాం కాబట్టి భయం అవసరం లేదండి. ఇక్కడ మీకు ఈ క్లాసెస్ అన్నీ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చేయడం జరుగుతుంది కాబట్టి మాకు ఏమి రాస్తారన్న వాళ్ళు కూడా అయితే దీన్ని సులభంగా అయితే సాల్వ్ చేయొచ్చండి. మరి దీనిపై మీ యొక్క ఒపీనియన్, సజెషన్, ఫీడ్బ్యాక్, అలాగే ఈరోజు ప్రాక్టీస్ సెట్ మీకు ఎలా అనిపించింది, ఈజీ, హార్డ్ అండ్ మోడరేట్ అని కూడా మీరు కింద కామెంట్ చేయండి తప్పకుండా అయితే. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లోకి ఆల్ తీసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి కూడా మీకు మొదటి నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు అయితే క్లాస్ ఉంటుంది. మరి ఇప్పటిదాకా మీరు ఎంతో ఓపికగా ఉండేసి కొంత నాలెడ్జ్ని కూడా గెయిన్ చేశారనుకుంటున్నాను. అలాగే ఈరోజు ప్రతి ప్రశ్నకి అయితే మీరు ఆన్సర్ చేస్తారని భావిస్తున్నానండి. సో మీకు ఎన్నో వచ్చాయి కూడా కామెంట్ చేసేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేసేయండి. మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. అలాగే మీరు అందరికీ పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపటి క్లాస్ కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.